తెలంగాణలో బండి సంజయ్ అనేటువంటి బీజేపీ ఎంపీ, ఇతని కొడుకు, వాని పేరు భగీరథ అంట, బండి భగీరథ. వాడు ఒక మైనర్ బాలికని అత్యాచారం చేసినాడనేసి అభియోగం ఉంది. వార్తల్లో చూపిస్తూ ఉన్నారు. ఎందుకు ఇంకా అతన్ని అరెస్ట్ చేయలేదు, అతనికి ఎందుకు శిక్ష పడే విధంగా చేయలేదనేసి చూస్తాను నేను సోషల్ మీడియాలో 2-3 రోజులుగా ఈ వార్తలన్నీ, ఈ న్యూస్లో. కరెక్టే, ఎందుకు అతన్ని అరెస్ట్ చేయలేదు? మళ్ళీ ఈరోజు ఇంకో వీడియో చూస్తే మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి నువ్వు ఏ స్థానానికి చేరాలనుకుంటా ఉన్నావో ఆ స్థానానికి చేరలేవు, నువ్వు నాతో ఉంటే నీకు మంచి భవిష్యత్తు ఉంటుందనే విధంగా మాట్లాడినాడు. అక్కడ తెలంగాణ సీఎం పక్కలో బండి సంజయ్ కూడా కూర్చోన్నాడు. ఏంది ఈ దరిద్రం? అంటే దీని కిందనే వీళ్ళు ట్రోలర్స్ ఒక ఇమేజ్ని, ఒక చిన్న క్లిప్ని పెట్టినారు. అదేమంటే లీడర్ అనే సినిమాలో ఒక అబ్బాయి రేప్ చేసేస్తే ఒక అమ్మాయిని, ఒక ఎమ్మెల్యే కొడుకు సీఎం హెల్ప్ కోసం, రికమెండ్ కోసం వానికి శిక్ష పడకుండా చేసేదానికి వస్తారనమాట వాళ్ళు. అప్పుడు ఆ సినిమాలో సీఎం అడుగుతూ ఉంటాడు, నువ్వు తప్పు చేసినావని నీకు ఏమాత్రం లేదా అట్లా అంటే, ఏముంది ఎమ్మెల్యే కొడుకు కదా నేను, ఏం చేస్తే ఏమైంది అనేసి వాడు ఆ క్లిప్లో చెప్తా ఉన్నాడు. సేమ్ అదే ఇన్సిడెంట్ ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో జరిగింది. బండి సంజయ్ కొడుకు ఈ విధంగా చేసినాడని నేరం రుజువు అయితే వీళ్ళ కుట్రలో, వీళ్ళ అకృత్యాలు అనేవి ఈ విధంగానే ఉంటాయి. ఇట్లాంటి దుష్టులకి, కిరాతకులకి శిక్ష పడే విధంగా చేయాలి కదా.